వీళ్ళు సొంత ఛానల్ సొంత పేపర్లో చెప్తుంది ఏంటంటే చంద్రబాబు దెబ్బకు భారతీ సిమెంట్స్ పారిపోతుంది, అలాగే సజ్జన్ జిందాలు, అరబిందో, షిరిడీ సాయి, మైహోము, దాల్మియా, శ్రీ సిమెంట్ వంటి పరిశ్రమలు కూడా పారిపోతున్నాయి అని ఒక కథనం. వాళ్ళ ఎందుకు పారిపోతాయి? మీలాగా కియాకి, అలాగే పార్లేకి, జూకి, డ్యూక్కి, ఇంకోటి ఏంటది అడిడాసా ఏదో నెల్లూరు దగ్గర కంపెనీ, ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోయాయి? వైజాగ్లో చాలా వరకు బీపీఓ కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయాయి గడిచిన 5 ఏళ్ళలో? మీలాగా వాళ్ళేం పంపించలేదే, వెళ్ళిపోమని చెప్పలేదే. మీరే ఇప్పుడు మీరు ఏదైతే మీరు కొన్ని ప్రవేశపెట్టారో అవి మళ్ళీ కనీసం కొనసాగిస్తున్నారే ప్రభుత్వం. వెంటనే క్యాన్సిల్ చేసేయండి, ఒక వ్యక్తి మీద కక్షగా రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, ప్రజలంతా ఇబ్బంది అయినా పర్లేదు, నేను నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ఉంటా, నేనే రాజుని, మీకేం భయం లేదు, నేనే అన్ని చూసుకుంటా, ఏంటిది? సో ఇక్కడ ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు బ్లాక్ మెయిలింగ్లో ఇది ఒక భాగం అని ఒక పత్రిక రాసింది. కడప జిల్లాలో 752 ఎకరాల సున్నపురాయి లీజు. దేనికి? ఈ సున్నపురాయి, కొండకాలు అన్నీ కలిపితే సిమెంట్ రూపంలో బయటకు వస్తుంది. కడపలో ఉన్న ఇండస్ట్రీకి సంబంధించి ఇది. కేంద్ర చట్టాలు, హైకోర్టు తీర్పులు ఉల్లంఘన చాలాసార్లు జరిగింది. హైకోర్టు, అమరావతిలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా అంతే, ఏముంది అంటే ప్రధాన న్యాయమూర్తులు లేదా న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకి అమలు పరచాల్సింది, దాన్ని ఆచరణలో పెట్టాల్సింది, దానికి సెపరేట్ లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ. వాళ్ళే వీళ్ళకి ఫేవర్గా ఉంటే ఇంకెవరిని వేస్తారు? జడ్జి గారు వచ్చి నీకు మొన్న తీర్పు ఇచ్చాను, తీర్పు ప్రకారం ఇక్కడ జరిగిందని వచ్చి చూస్తారు? ఆయన చూడరుగా. మళ్ళీ ఎవరో పిటిషన్ వేసే వరకు వాళ్ళు దాంట్లో ఎవరు